ఈ భూమి మీద అతి శక్తివంతమైన నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. పుతిన్ పేరు చెబితే ట్రంప్ కూడా నిద్రలో కూడా ఉలిక్కి పడతారు. ఎందుకంటే రష్యా చేతిలో ఉన్న డెడ్ హ్యాండ్. అలాంటి శక్తివంతమైన పుతిన్కి ఉన్న శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పుతిన్ సెక్యూరిటీ మాత్రమే కాదు, అతని మలం కూడా రష్యాకు చాలా ఇంపార్టెంట్. అదేలాగా కూడా మాట్లాడుకుందాం. ప్రపంచ నాయకుల్లో ఎవరూ పొందని భద్రతా వలయం వ్లాదిమిర్ పుతిన్ది. పుతిన్ ఒక దేశాధినేత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కువ అణుబాంబులు అంటే దాదాపు 6000 న్యూక్లియర్ వెపన్స్ను తన కంట్రోల్లో పెట్టుకున్న నేత. అందుకే పుతిన్ భద్రత అనేది సాధారణ వ్యవహారం కాదు. బాడీగార్డులు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, గగనతలంలో వాయుసేన, సముద్రంలో యుద్ధ నౌకలు, ఇంతటితో ఆగదు. పుతిన్ శరీరం ఉత్పత్తి చేసే మలాన్ని కూడా వదిలిపెట్టరనే చెప్పాలి. ఎందుకంటే మలంలో, రక్తంలో, వెంట్రుకల్లో కూడా ఒక వ్యక్తి ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అవి శత్రు దేశాలకు దొరికితే పుతిన్ ఆరోగ్యంపై సమాచారం బయటపడే ప్రమాదం ఉంది. అందుకే పుతిన్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉపయోగించే బాత్రూమ్ కూడా రష్యా సెక్యూరిటీ కంట్రోల్లోనే ఉంటుంది. పుతిన్ విదేశీ పర్యటనలకు వెళితే ముందుగా ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంటుంది. ఆ ప్రత్యేక బృందం చూసే మొదటి విషయం పుతిన్ వాడే టాయిలెట్. అందులోని పైపులు, ట్యాంకులు, తలుపులు అన్నీ సరిచూసి ప్రత్యేక సిస్టమ్ని అమర్చుతారు. పుతిన్ ఉపయోగించిన తర్వాత ఆయన శరీర వ్యర్థాలను సేకరించి మళ్ళీ ప్రత్యేక బాక్సుల్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఆ మలాన్ని, మూత్రాన్ని, వెంట్రుకల్ని రష్యాకే తరలిస్తారు. భద్రత అంటే కేవలం శరీర రక్షణ మాత్రమే కాదు, సమాచార రక్షణ కూడా అంతే ముఖ్యం. పుతిన్ శరీర పరిస్థితి, ఆయన బలహీనత శత్రువులకు తెలిసిపోతే రష్యా వ్యూహాలకు దెబ్బ తగులుతుందని భయం మాస్కోలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే పుతిన్ భద్రత ఒక రహస్య యుద్ధం లాంటిది. పుతిన్ తినే ఆహారం కూడా ఒక రహస్యం. విదేశీ పర్యటనల్లో ఆయనకి ఇచ్చే ప్రతి కూర, ప్రతి ముక్క ముందుగా ప్రత్యేక బృందం రుచి చూస్తూ ఉంటుంది. విషం కలపకుండా, ఎలాంటి కెమికల్స్ లేనట్టుగా నిర్ధారించాకే పుతిన్ వాటిని తింటారు. రష్యన్ వంట మనుషులు పుతిన్కు భోజనం వండుతారు. విదేశీ హోటళ్లలో మాత్రం వంటకం చేయనివ్వరు. పుతిన్ కూర్చునే కుర్చీ కూడా భద్రతలో భాగమే. కూర్చున్న సీట్లో సూదితో గాయం చేసే విధంగా కెమికల్స్ పెట్టొచ్చు అన్న అనుమానాలు ఉంటాయి. అందుకే పుతిన్ కోసం ప్రత్యేకంగా రష్యా నుంచే కుర్చీలు తెస్తూ ఉంటారు. పుతిన్ వాడే పెన్, ఆయన సంతకం చేసే పేపర్ కూడా సెక్యూరిటీ కంట్రోల్లోనే ఉంటాయి. గాలి, నీరు కూడా పుతిన్ భద్రతలో ఒక భాగమే. పుతిన్ తాగే నీరు ప్రత్యేక బాటిళ్లలో రష్యా నుంచే వస్తుంది. అక్కడ లోకల్ వాటర్ని తాగనివ్వరు. గదుల్లో గాలి కూడా ప్రత్యేక ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేసి పంపిస్తారు. కెమికల్ దాడులు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పుతిన్ ప్రయాణించే విమానం కూడా ఒక శత్రు దుర్భేద్యమైన కోటలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంతో కప్పబడి ఉంటుంది. శత్రు దేశాల క్షిపణులు దాడి చేసినా తిప్పికొట్టగల శక్తి ఉంటుంది ఆ విమానానికి. ఆ విమానానికి దగ్గరగా వచ్చే ఎవరినైనా, ఏ వస్తువునైనా రష్యా ఫైటర్ జెట్లు అడ్డుకుని పేల్చేస్తూ ఉంటాయి. పుతిన్ ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్లో వందలాది సెక్యూరిటీ ఏజెంట్లు ఉండడం సాధారణం. పుతిన్ గది చుట్టూ సెక్యూరిటీ లేయర్లు అమర్చుతారు. మొదటి రింగ్లో స్థానిక పోలీసులు ఉంటారు. రెండవ రింగ్లో రష్యా సెక్యూరిటీ ఉంటారు. మూడవ రింగ్లో పుతిన్కు అత్యంత విశ్వసనీయమైన గార్డులు ఉంటారు. పుతిన్ కదిలే సమయంలో ఈ వలయం ఎప్పుడు ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో చాలామంది నేతలు బాడీగార్డులతో తిరుగుతారు, కానీ పుతిన్ భద్రత మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ భద్రత ఒక సూపర్ పవర్ దేశం తన నాయకుడిని ఎలా కాపాడుకుంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తూ ఉంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలా అనిపించినా ఇది మాత్రం వాస్తవం. పుతిన్ భద్రతకు రష్యా ప్రతిరోజు కోట్ల రూబుళ్లను ఖర్చు చేస్తుంది. అదే విదేశీ పర్యటనలు అయితే అంతకు 10 రెట్లు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత అంటే అది సాధారణ భద్రత కాదు. ఆయన కదలికలు, ఆయన కూర్చున్న కుర్చీ, ఆయన తినే ఆహారం ఇంతటితో ఆగిపోకుండా ఆయన మలాన్ని కూడా రష్యా రహస్య భద్రతా విభాగాలు వదిలిపెట్టవు. ఎందుకంటే మలంలో కూడా ఆరోగ్య వివరాలు, వైద్య రహస్యాలు బయటపడతాయి. అవి ఇతర దేశాల చేతిలో పడితే పుతిన్ ఆరోగ్య స్థితి గురించి గోప్యమైన సమాచారం బయటపడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎక్కడికైనా ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రత్యేక బృందం ఆయనతో పాటు వెడుతుంది. పుతిన్ ఉపయోగించే బాత్రూంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఆయన శరీర వ్యర్థాల్ని సేకరించి రష్యాకి తీసుకెళ్తూ ఉంటారు.